ఇప్పుడు ఈ కడవరి దినాల్లో అభిషేకం మారిపోయింది. క్లాత్లో గెలిపింది అభిషేకం. ఎందులో గెలిపింది తెలుసా? కర్చీఫ్లో గెలిపింది అభిషేకం. ఎందులో గెలిపింది? ఇప్పుడు క్యాలెండర్లో గెలిపింది అభిషేకం. తర్వాత 500 నోట్లో గెలిపింది అభిషేకం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, మనలో కొంతమంది ఎర్రగొర్రెలు ఉన్నాయి కాబట్టి ఏం చేస్తారంటే, అలా చాలామంది అభిషేకం ఎక్కడుంది అక్కడ ఉందని చెప్పి, మొన్న ఒక ఆయన చెప్తున్నాడు అభిషేకం క్యాలెండర్లో ఉందంట. క్యాలెండర్ కొనుక్కోగానే ఇంట్లో అన్నీ ఏం జరిగిపోతాయి? చాలా అద్భుతాలు జరిగిపోతాయంట. అసలు వాక్యంలో లేని వాటిని బోధిస్తుంటే అతను ఏదో పిచ్చోడు బోధించుకుంటున్నాడు అనుకోండి, దాన్ని కొనుక్కొని ఉన్నారు. అది నా బాధ. నమ్ముతున్నారు అట్లాంటి. ఆయన 500 తెచ్చుకోండి, 500 అభిషేకిస్తాను, ఈ 500 ద్వారా మీ కుటుంబాలన్నీ దీవించబడతాయన్నారు. అందుకే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? 500 పట్టుకుని వెళ్ళిపోతున్నారు. అభిషేకం అది కాదు. వస్తువులకి ఇవ్వడానికి రాలేదైనా, అభిషేకం క్యాలెండర్లు ఇవ్వడానికి రాలేదైనా, అభిషేకం 500 కాగితాలకు ఇవ్వడానికి రాలేదైనా. అభిషేకం ఎవరికి ఇవ్వడానికి వచ్చాడు తెలుసా? తన చేతితో తన స్వరూపం ముందు చెక్కుకొని నిర్మించుకున్న మనల్ని అభిషేకించాలని దేవుడు కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సంగమ అంత్య దినాల మధ్యన మనం ఉన్నాం. దయ్యముల బోధ కలిగిన వారు వస్తారన్నాడు. అంత్య దినముల్లో రకరకాల బోధలు కలిగిన వారు వస్తారన్నారు. జాగ్రత్త, అప్రమత్తంగా ఉండండి. మనము దర్శనాలు కనేవారిగా ఉండాలి. ఏది సత్యమో ఏది అసత్యమో దేవుడు మనకు బోధిస్తాడు. కలలు కనేవారిగా ఉండాలి, ప్రవచించేవారిగా ఉండాలి. ఎదుటి వారి జీవితాలని అద్భుత రీతిలో మార్చే ప్రవచన వరములు కలిగిన వారుగా మనం ఉండాలి.